తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశం ప్రకారం ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణ తరగతుల ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలోని శిబిరంలో ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఉచిత వేసవి శిక్షణ తరగతుల ప్రారంభం వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర పాల్గొని ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన జరిగింది. డాక్టర్ ఆర్కే రామచంద్రరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రంథాలయం పేరులోనే ఉంది ఒక ఆలయం. 1 గ్రంథాలయం, 2 వైద్యాలయం, 3 ఆలయం. గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని ఈ ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పుస్తక పఠనం, నీతి కథలు చెప్పడం, హ్యాండ్ క్రాఫ్ట్, యోగా, వేదిక్ మ్యాథ్స్, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, లలిత సంగీత చదరంగం, నృత్యం మొదలగు అంశాలపై శిక్షణ నిర్వహిస్తున్నారు. మీరందరూ శ్రద్ధగా, ఆసక్తిగా అన్ని నేర్చుకోవాలని, మనం మంచి విషయాలు నేర్చుకునే అవకాశం కల్పించిన గ్రంథాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ గ్రంథాలయానికి ఇన్నిస్పేట అభివృద్ధి కమిటీ మరియు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ముందుకు సాగడం చాలా ఆనందదాయకమైన విషయమని తెలిపారు. శ్రీమతి వాడ్రేవు అలివేలు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఈ సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకుని భావి పౌరులుగా ఎదగాలని, ఈ వేసవి కాలంలో మంచి కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదివే అలవాటు చేసుకుని విజ్ఞానం పెంచుకోవాలని తెలిపారు. శ్రీ చలమూరి సత్యనారాయణ మాట్లాడుతూ, పిల్లల ప్రతిభ, సృజనాత్మకత మరియు శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడే వేసవి శిబిరమే సమ్మర్ క్యాంప్ అని, ఈ ఇన్నిస్పేట గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మారిశెట్టి సత్యనారాయణ, చాగంటి నరసింహమూర్తి, కమిటీ సభ్యులు పాలస బాబ్జీ, రాజు, వానపల్లి రామచంద్రరావు, పెద్దమల్లి సూర్యచంద్రశేఖర్, ట్రస్ట్ సభ్యులు లలం శ్రీనివాస్, సిరిపురపు రమేష్, పొడిపిరెడ్డి కృష్ణ తదితరులు మరియు టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తేతల వీర రాఘవరెడ్డి విద్యార్థులకు సమోసాలు పెట్టించారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. చివరిగా వందన సమర్పణతో సభకు పి శ్రీదేవి గ్రేడ్ 3 లైబ్రేరియన్ ముగింపు పలికారు. స్కూల్ పిల్లలందరికీ కూడా ఉచితంగా బస్సు వేసి ఉచితంగా మీల్స్ పెట్టి 10 రోజులుగా మేము ఈ లాబొరేటరీస్ బోటనీ, ఫిజిక్స్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా మేము ఒక దాత ద్వారా 2 లక్షల రూపాయలతోటి పిల్లలందరికీ 170 మంది పిల్లలు కడీప్రాంతం నుంచి ఇటువైపు కొంతమంది వరకు అందరికీ సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సమ్మర్ స్కూల్స్ పెట్టమని, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమని, మెయిన్ ముఖ్యంగా వాళ్ళకి విలువలు నేర్పమని. అంటే ఒకప్పుడైతే మనం తాతగారు లేకపోతే ముత్తాత గారు లేకపోతే తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో మనకేంటంటే వీటికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే మంచి కథానికులు కానీ, మంచి కథలు కానీ, మంచిగా నీతి బోధించేటటువంటి పుస్తకాలు కానీ, ఇవన్నీ చాలా వీటన్నిటికీ విద్యార్థులు చాలా దూరంగా ఉంటున్నారు. విద్యార్థులు దేనికి దగ్గరగా ఉంటున్నారో మనందరికీ చెప్పగానే చెప్పచ్చు. దేనికి దగ్గరగా ఉంటున్నారు? మొబైల్స్కి దగ్గరగా ఉంటున్నారు. సో కాబట్టి మొబైల్స్ని పక్కన పెట్టి చక్కగా మనకున్నటువంటి సంస్కృతి, మనకున్నటువంటి కళలు, మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువలు, వీటన్నిటినీ బోధించేటటువంటి పుస్తకాలు వైపు ఒక్కసారిగా దృష్టి మళ్ళిస్తే జీవితంలో ఎవరైనా గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే, ఒకటి వాళ్ళ తల్లిదండ్రుల క్రమశిక్షణతో పెంచడం, రెండు ఆ క్రమశిక్షణ సద్వినియోగం చేసుకొని మంచి పుస్తకాలు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి వారి యొక్క బయోగ్రఫీలు చదివి చాలా మంది పెద్దవాళ్ళు అవుతారు. ఈ 3 ఆలయాలు ప్రతి ఊరిలోని ప్రతి చోట ఉంటాయి. వాటిని మీరు విద్యార్థులతో తెలుసుకొని ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ ప్రతి 30 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా మీరు వచ్చి పాల్గొని మీ యొక్క ప్రైజ్ పొందడానికి కృషి చేయండి. అలాగే మీ పుట్టినరోజుకి కేకులు కట్ చేసి 10,000 20,000 ఖర్చు పెట్టి బదులు ఒక మొక్క నాటుకోండి. మీరు మీకు గుర్తుగా మీ ఇంటి దగ్గర కానీ మీ పరిసరాల్లో ఎక్కడో చోట ఒక గుర్తుగా ఉంటుంది. మీ పుట్టినరోజుకి చాలా మంది నుంచి కేకులు కట్ చేసి మనం డబ్బులు ఖర్చు పెడతారు. ఒక 20 రూపాయలు కానీ 50 రూపాయలు పెడితే ఒక మొక్క వస్తుంది. కనీసం ఒక మొక్క నాటితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ పెద్ద టీచర్స్ మన యోగా పరంగా మీకు యోగా నేర్పుతారు. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ ఆరోగ్యపరంగా అదొక ముఖ్యమైన విషయం. మీరు వచ్చుకోండి. ఇటువంటివన్నీ కూడా టీచర్స్ అందరూ మీకు చెప్తారు. మీరు అందరూ శ్రద్ధగా వెళ్ళి నేర్చుకుని జూన్ 6వ తారీఖున ఇక్కడ ఇచ్చే ప్రైజులు తీసుకుని అందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఎండదెబ్బ కొట్టుకుండా మీరు చక్కగా వచ్చి అన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశం నిజంగా ఈ శ్రీదేవి గారు ఆ టీచర్స్కి వెళ్ళడం అయితేనేమి, మీ స్కూల్స్ వచ్చేటేనేమి ఎవ్వరూ చేయరు. అంత సాహసం ఆ ఎండలో వెళ్ళి అవన్నీ చేసి మీరు ఇక్కడ చక్కగా అన్ని కార్యక్రమాలు, పాటలే కాదు, ఆటలే కాదు, అన్నీ కూడా చక్కగా నేర్చుకుని మీరు ఈ సమ్మర్ అంతా కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ